ఇప్పుడు ఈ గోరింటాకు చూడగానే చిన్నప్పుడివి గుర్తుకొచ్చాయి. ఇప్పుడైతే నాకు గోరింటాకు అంటే ఇష్టం లేదు. చూడండి ఎంత ఎర్రగా పండిందో. నాకు ఎర్రగానే పండిద్ది, కానీ 2-3 రోజులకే నల్లగా బొగ్గులాగా ఉండిపోతాయి. అందుకని గోరింటాకు అంటే నాకు ఇష్టం ఉండదు. ఈ అమ్మాయి రా నీకు కూడా పెడతాను గోరింటాకు తీసుకుందువు కానీ రా అంటుంది. నాకైతే వద్దమ్మా, నాకు పండింది అనుకో 2 రోజులు ఎర్రగా ఉంటుంది, తర్వాత నల్లగా బొగ్గు అయిపోతుంది నా కాలు కానీ చేతులు కానీ అని అంటే అది బాగా వేడుండి అలాగొచ్చిద్దిలే, అయినా కానీ మంచిదే పెట్టుకో అని చెప్తుంది. సరేలే వాళ్ళ కోడల్ని పిలిచి అమ్మాయి ఆంటీకి గోరింటాకు పెట్టు అని చెప్తే అమ్మాయి పెడుతుంది. ఒక్క చుక్క చాలులే అమ్మ అంటే, ఎందుకు ఆంటీ మొత్తం ఏళ్ళకన్నిటికి పెట్టించుకుంటే వద్దొద్దు, నాకు ఇట్లాగే ఇష్టం, ఒక చుక్క పెట్టి 2 ఏళ్ళకి పెట్టు అని చెప్పాను. చక్కగా పెట్టింది అనుకోండి. ఆ పాప అంటది, అదిగోండి నుంచున్న పాప, మా నాకు మా నాకు అని అరుస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. నీకు పెడతానమ్మా పెడతానంటుంది వాళ్ళ అమ్మ. మా అత్త వద్దు అని అంటుంది. ఇవి నెల క్రితం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసిన డెకరేషను. ఇది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు పెడుతున్నా, చూసారా ఎంత అందంగా ఉన్నదో. చాలా బాగా నాకు నచ్చేసి తీశాను. అసలు మనసుకి ఎంత హాయిగా అనిపించిందో ఈ డెకరేషన్ చూస్తే. ఎంత ఒత్తుగా ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. ఎంత ఖర్చో అయి ఉంటుంది కదా. వీటిని నేను చక్కగా చూసుకోవచ్చు అని తీశాను. ఇప్పుడు కనిపించింది ఈ వీడియో, అందుకని పెడుతున్నాను. చూసేయండి, చాలా బాగుంది కదా. ఇది చూడండి, రకరకాల ఫ్లవర్స్తో ఎట్టా తయారు చేశారబ్బా అనిపించింది. అయితే మొత్తానికి చూడండి ఎలా ఉన్నాయో. అప్పటికి ఒక గులాబీ పువ్వు తీసుకొచ్చేసాను ఉండబట్టలేక. కరెంటు పోయిందిగా, అందరం బయటకు వచ్చి కూర్చున్నాము. బయట అంటే గుర్తుకొచ్చింది, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే కరెంటు పోయింది. అందరం బయట కూర్చున్నాము. మా పక్కింటి అమ్మాయి కూడా వచ్చి కూర్చుంది. వాళ్ళకు ఒక పాప ఉంది. మీ పాప ఏది అని కూడా అడిగాము. లోపల ఆడుకుంటుందిలే అని చెప్పింది. అయినా చూసి వస్తానని వెళ్ళింది. అప్పుడే వాళ్ళ పాప నీళ్ళ తొట్టులో పడి గిలగిలా కొట్టుకుంటుంది. పైకి లాగేసింది. ఏం చేస్తున్నావు? దోశలు వేస్తున్నాను, నీకు కూడా ఒకటేసేదా? నేను పెరుగుతూ తిన్నా, ఎండ కదా చల్లగా ఉంటుందని. ఏమైందిలే ఒకటి తిను. వద్దు, నాకైతే వద్దు. ఎక్కడికి వెళ్తున్నావు మరి? రెడీ అయ్యా? బయటికి వెళ్తున్నా. బయటకా? నేను కూడా వస్తా. ఎందుకు ఎండదులు ఎలా ఉంది? ఏడా నువ్వు వచ్చేది? ఎండ మామూలు లేదు, 45 డిగ్రీల మీద ఉంది. వద్దులే, నేను వెళ్ళొస్తా. 9ంటికి మరి ఏం అయితే సరేలే, మళ్ళీ ఎప్పుడు వస్తావు? పిల్లల్ని ఆదమర్చి ఉండకూడదని ఇప్పుడు అర్థమైంది. పాపం జనం అందరూ గుమ్ముగూడి ఎట్టయితేనేమి పాపని అటుకు దిచ్చి ఇటుకు దిచ్చి పాప కళ్ళు తెరిచేలా చేశారు. పిల్లల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని.